అందరికీ నమస్కారం. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 16,300 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది. వారందరికీ పోస్టింగ్ ఇచ్చింది. వాళ్ళు ఉద్యోగాల్లో చేరి కూడా 5-6 నెలలు గడుస్తుంది. డిఎస్సి ప్రక్రియ పూర్తయి దాదాపుగా ఏడాది అయింది. సో గతంలో వైసీపీ ఇదే డిఎస్సి మీద ఒక వారం రోజుల పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. మీ అందరికీ గుర్తే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా కొంతమంది డిఎస్సి అభ్యర్థులను కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడాడు. గతంలో కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రతి సందర్భంలో ప్రతి ఆరోపణకు, ఒక క్రీడాకారుడికి ఉద్యోగం రాలేదంటే ఎందుకు రాలేదు, ఒక హ్యాండిక్యాప్డ్కి ఉద్యోగం రాలేదంటే ఎందుకు రాలేదు, లేదా వేరొక వ్యక్తికి ర్యాంక్ ఉన్న ఉద్యోగం రాలేదంటే ఎందుకు రాలేదనే ప్రతి విషయాన్ని కూడా పోసగుచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఒక రకంగా ఆ వివరణతో రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. సో వైసీపీ రాజకీయం చేస్తుందేమోననే ఆరోపణ అర్థమైంది. దీని మీద ఎవరైతే ఉద్యోగాలు పొందిన 16,300 మంది ఉన్నారో వాళ్ళలో చాలామంది రియాక్ట్ అయ్యారు. సో మా కష్టాన్ని ఎగతాళి చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము రేత్రింపగళ్ళు తిని తినక పస్తు నుండి అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి మేము ఈరోజు ఉద్యోగాలు సంపాదిస్తే మమ్మల్ని చులకన చేసి మాట్లాడటం కావచ్చు, డిఎస్సిని రద్దు చేయాలని మాట్లాడటం కావచ్చు కరెక్ట్ కాదు. రాజకీయాలకు అతీతంగా మాకు వచ్చినటువంటి ఉద్యోగాలను హ్యాండిల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కూడా చాలామంది ఎవరైతే మొన్న కొత్తగా ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి తీస్తానని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ఒక్క డిఎస్సి పోస్టు కూడా తీయలేదు సరికదా అంటే చివరిలో 6,100 పోస్టులతో డిఎస్సి తీసే ప్రయత్నం చేస్తే అది కూడా కోర్టు అడ్డుకుంది. సో దీన్ని కోర్టులో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని వైసీపీ చెప్తుంది, కానీ అది తప్పు. అప్పుడు అడ్డుకున్నది కోర్టు. ఎందుకు అడ్డుకుందంటే అప్పటికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి చట్టం వచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే ఏదైతే హారిజెంటల్ విధానం ఉందో ఆ హారిజెంటల్ విధానాన్ని అమలు చేయకుండా ఇదే సమయంలో ఎస్జిటీల ప్లేస్లోకి బిఎడ్ చేసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు అని చెప్పి చెప్పడంతో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందని కొంతమంది అభ్యర్థులు వెళ్ళారు. సో పూర్తిగా ఆ రోజు అడ్డుకోవడానికి కారణం ఏంటంటే అభ్యర్థులే వెళ్ళారు. ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం డిఎస్సి ప్రకటన జారీ చేయలేదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. సో అప్పుడు ఆగిపోయింది. అది కూడా ఎప్పుడు ఎన్నికలకు 2-3 నెలల ముందు. జగన్మోహన్ రెడ్డి తీస్తానంది 6,100, కానీ కూటమి ప్రభుత్వం తీసింది 16,300 సుమారు. అంటే దాదాపుగా 11,000 పోస్టులు అటు ఇటుగా కూటమి ప్రభుత్వం ఎక్స్ట్రా తీసింది. సో అయిపోయింది. ఇప్పుడు దీన్ని రద్దు చేయాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాయిద్యం దాఖలు చేశాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజా ప్రయోజన వాయిద్యం దాఖలు చేశాడు. అంటే నిన్న మొన్నటి వరకు ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది బేసిక్గా. కానీ ఈ డిఎస్సి మీద మళ్ళీ రగల్చాలి, ఈ డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ డిఎస్సి మొత్తాన్ని రద్దు చేసి దీని మీద సిబిఐ విచారణ జరపాలి అంటూ ప్రజా ప్రయోజన వాయిద్యం చేస్తే నిన్న కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకనంటే మీరు ఈ వాద్యాన్ని సీరియస్గా దాఖలు చేయలేదు, క్యాజువల్గా దాఖలు చేసినట్టున్నారు. సో కోర్టు సమయాన్ని వృధా చేయాలనుకుంటున్నారా అని చెప్పి నిన్న కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఈ వైసీపీ ఎమ్మెల్సీ తరపు న్యాయవాది క్షమాపణ చెప్పి మేము పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంటే హైకోర్టు ఆ ఫిల్ను కొట్టివేస్తూ పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి నిన్న అనుమతి ఇచ్చింది. అయితే మళ్ళీ కొత్తగా పిటిషన్ వేయాలంటే ఒక ప్రాపర్ విధానం ప్రకారం వేయండి. నిన్న హైకోర్టు వ్యాఖ్యానించడానికి కారణం ఏంటంటే మీరు ఆరోపణలు చేశారు, కానీ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నటువంటి పత్రాలు ఏవి కూడా ఈ పిల్కు జత చేయలేదు. సో ఎందుకు జత చేయలేదు అనేది నిన్న కోర్టు అడిగినటువంటి ప్రశ్న. సో దానికి వైసీపీ దగ్గర సమాధానం లేదు. నిజంగానే ఎందుకు కోర్టుకి ఆరోపణలతో ఆధారాలు జత చేయలేదు అంటే వాళ్ళ దగ్గర లేవు. వీళ్ళు చేసిన ప్రతి ఆరోపణకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అసలు వీళ్ళు కోర్టుకు వెళ్ళడం కాదు, కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. బట్ కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టులో వాళ్ళకు ఊరట రాలా. కోర్టు కూడా అగ్రీ చేసింది రాష్ట్ర ప్రభుత్వంతో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీళ్ళేదో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి, అర్హులు కాని వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చారని చెప్పి నిన్న పిల్లు వేస్తే అసలు ఆ పిల్లే ప్రాపర్గా లేదు. ఇది సీరియస్గా వేసినటువంటి పిల్లులాగా లేదు, క్యాజువల్గా మీరేదో టైం పాస్ కోసం వేసినట్టుగా ఉంది. సో ఇది పద్ధతి కాదు, ఇలా సమయాన్ని వృధా చేయడం పద్ధతి కాదు అని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి ధర్మాసనం నిన్న హెచ్చరిస్తే వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పి జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పి నిన్న పిల్లులు అయితే వెనక్కి తీసుకున్నారు. అంటే 16,300 మంది ఉపాధ్యాయుల జీవితాలతో వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుంది. ఇది కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా తప్పు జరిగిందని ఉంటే ఆధారాలతో కోర్టుకెళ్ళండి. ఒక అనర్హుడికి గన అర్హుడయ్యాడు, అర్హుడు అనర్హుడయ్యాడు అని అనుకుంటే దానికి సంబంధించి వరకు కోర్టుకెళ్ళండి. బట్ ఎంటైర్ డిఎస్సిని
ప్రమాదంలో వేసే ప్రయత్నం చేయటం, లేదా మొత్తం డిఎస్సిని రద్దు చేయాలనటం, ఇప్పుడు ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకురావాలంటాం, ఇది కరెక్ట్ కాదు. సో ఇది అలా మనోభావాలను దెబ్బతీయడంతో పాటు వాళ్ళ మీద కొంత ప్రభావాన్ని కూడా చూపుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉద్యోగం రాలేదు, కరెక్ట్ రీజన్ నుండి రాలేదు అనుకోండి, ఆ వ్యక్తి కోసం మీరు కోర్టుకి వెళ్ళండి, తప్పులేదు. లేదు ఇంకొక వ్యక్తి ఇంకొక రీజన్ నుండి రాలేదు అనుకోండి, ఆ వ్యక్తికి రావాలని మీరు భావిస్తే వెళ్ళండి. ఇప్పుడు గతంలో కూడా ఒక వ్యక్తి ఎవరైతే మొదటి ర్యాంక్ వచ్చిందో సాంఘిక శాస్త్రంలో, ఆ వ్యక్తి కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్తే దానికి ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ వ్యక్తి గతంలో ఎన్సీఆర్టీలో పనిచేశాడు, సో మాకు చెప్పకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఎగ్జామ్ రాయటం ఒక ఎత్తు అయితే, సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి మేము తర్వాత వ్యక్తికి పోస్ట్ ఇచ్చేసామని చెబితే దాన్ని కోర్టు అగ్రీ చేసింది, ఆ వ్యక్తిని పక్కన పెట్టింది. అలాగే హ్యాండిక్యాప్డ్, నాకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పటికీ కూడా నాకు ఉద్యోగం రాలేదని మరొక వ్యక్తి కోర్టుకి వెళ్తే కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. సో ఆ వ్యక్తి 40% కంటే ఎక్కువ ఉందని చెప్పి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉందని చెప్పాడు, బట్ మెడికల్ టెస్ట్లో అది 30%గానే తేలింది కాబట్టి మేము ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్తే హైకోర్టు రీఎగ్జామిన్ చేయమని చెప్పి ఆదేశించింది. సో మళ్ళీ రీఎగ్జామిన్లో కూడా ఆ వ్యక్తికి 30% మాత్రమే అంగవైకల్యం ఉందని వస్తే ఆ వ్యక్తిని పక్కన పెట్టారు. మరొక వ్యక్తి కోర్టుకి వెళ్ళాడు, సో నాకు మెరిట్ ఉంది, ఉద్యోగం రాలేదు, పీఈటీ పోస్ట్ అని. సో ఎందుకు ఇవ్వలేదంటే 10th ఆర్ ఇంటర్ ఈ రెండిట్లో ఏదో ఒక చోట తెలుగును ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఈ వ్యక్తి ఉర్దూని సబ్జెక్ట్గా చదివి ఉన్నాడు కానీ 10thలో కానీ ఇంటర్లో కానీ ఎక్కడా తెలుగు సబ్జెక్టు చదివి లేడు, అది డిఎస్సి నామ్స్లోనే ఉంటుంది. సో కాబట్టి 10th ఇంటర్లో ఎక్కడా తెలుగు సబ్జెక్ట్ని చదివి లేడు కాబట్టి అది డిఎస్సి రూల్స్కు విరుద్ధం కాబట్టి ఆ వ్యక్తికి పోస్ట్ ఇవ్వలేదని చెప్పారు. ఆ వ్యక్తి కూడా కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అంటే ఆల్రెడీ ఇండివిజువల్గా కొంతమంది కోర్టులకు వెళ్ళలేదని నేను అంట్లా, బట్ వాళ్ళందరికీ కూడా కోర్టులో ఎదురు దెబ్బే తగిలింది. కోర్టు గవర్నమెంట్ సైడ్ నుంచే ఆర్గ్యుమెంట్ని అగ్రీ చేసింది. కానీ ఇప్పుడు వైసీపీ దాన్ని పట్టించుకోకుండా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి వివరణను పట్టించుకోకుండా పూర్తిగా 16,300 మంది ఉపాధ్యాయుల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద సిబిఐ విచారణ కోరారు. అసలు సిబిఐ విచారణ జరిపించాల్సినటువంటి తప్పేముంది? మీరు కోర్టులో ఒక పిల్ వేస్తేనే ఆ పిల్కి ఆధారాలు చూపించలేకపోయారు, మరి సిబిఐ విచారణ జరిపించమని ఎలా డిమాండ్ చేశారు? ఇప్పుడు మీరు పక్కా ఇదిగో మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు అంటే అదొక లైను. బట్ నేను కోర్టు కూడా ఏం చెప్పిందో చూడండి. ఇక్కడ ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని పిల్ చాలా క్యాజువల్ విధానంలో దాఖలు చేశారని ఆక్షేపించింది. పిల్లో చేసిన ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్లను జత చేయలేదని పేర్కొంది. అలాగే ఆయా పత్రాలను వరుస క్రమంలో పెట్టకుండా పిల్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది క్షమాపణ కోరారు. అనంతరం ధర్మాసనం పిల్ను కొట్టివేస్తూ ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చింది, మళ్ళీ తిరిగి పిల్ వేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చిందని చెప్పారు. అంటే వీళ్ళు నిన్న దాఖలు చేసినటువంటి పిల్ అనేది పూర్తిగా క్యాజువల్గా ఏదో రాష్ట్రంలో ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వేసిన పిల్లే తప్ప వాస్తవం ఉన్నది కాదు. ఇప్పుడు వాస్తవానికి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరు కూడా మేము నష్టపోయామని చెప్పట్లా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడారు చాలామంది. సో వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి వివరణ ఇచ్చారు. ఎందుకు ఏ వ్యక్తికి పోస్ట్ రాలేదు, హారిజెంటల్ విధానం అంటే ఏంటి, వర్టికల్ విధానం అంటే ఏంటి. సో ఇప్పుడు ఈ సంవత్సరం హారిజెంటల్ విధానంలో అమలు చేయటం వల్ల వీళ్ళకి నష్టం జరిగిందని చెప్పి, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తీసుకున్న నిర్ణయం అని చెప్పి చాలా స్పష్టంగా వివరించినప్పటికీ కూడా అభ్యర్థులు సాధారణంగా ఇప్పుడు నాకు పోస్ట్ రాలేదు, నేను అర్హుడిని భావిస్తే వెంటనే నేను వెళ్ళాలి కోర్టుకి. కానీ ఇక్కడ డిఎస్సి తరపు అభ్యర్థులు ఎవరు కొంతమంది వెళ్ళారు, ఒక 5-6 మంది రకరకాల కారణాలతో వెళ్ళారు, బట్ వాళ్ళందరికీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. ఎవరు కూడా వెళ్ళలేదు. ఒక క్రీడాకారుడికి ఉద్యోగం రాలేదన్నారు, ఆ వ్యక్తి డిఎస్సికి అప్లై చేసుకునేటప్పుడు పెట్టినటువంటి సర్టిఫికేట్ ఒకటి, డిఎస్సిలో పోస్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్కి తీసుకెళ్ళినటువంటి సర్టిఫికేట్ ఒకటి ఎలా పరిగణలోకి తీసుకుంటారు? సో ఇలాంటి రీజన్స్తో చాలా మంది పోస్టులకు రాలేదు. సో ఇది గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సిబిఐ విచారణ అంటే ఈ 16,300 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. పర్టికులర్గా ఒక వ్యక్తికి కన్నా మీరు ఉద్యోగం రాలేదంటే ఐడెంటిఫై చేయండి. ఇదిగోండి ఒక 20 మంది ఉన్నారు, ఒక 50 మంది ఉన్నారు, లేదా ఒక 100 మంది ఉన్నారు, ఈ 100 మందికి ఉద్యోగం రావాలి, ఎందుకు రాలేదు అని మీరు వాళ్ళ గురించి ఫైట్ చేయండి, తప్పులేదు. బట్ ఎంటైర్ డిఎస్సి మొత్తాన్ని సిబిఐ విచారణ జరిపించాలంటాం, ఆ మొత్తం డిఎస్సి మొత్తాన్ని రద్దు చేయాలన్నట్టుగా కోర్టులో పిల్ వేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది నిరుద్యోగుల్లో కూడా ఒక ఆగ్రహావేశానికి కారణం అవుతుంది. ఎందుకంటే మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక ఏపీపీఎస్సీ ఉద్యోగం భర్తీ చేయాల, ఒక డిఎస్సి ఉద్యోగం భర్తీ చేయాల, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం భర్తీ చేయాల. సో అలాంటి మీరు ఈరోజు ఈ పోస్టులను అడ్డుకునే ప్రయత్నం చేయటం,
ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఉద్యోగాల్లో చేరి వాళ్ళ ఫ్యామిలీలు సంతోషంగా ఉన్న తర్వాత దీన్ని రద్దు చేయాలనటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. నిరుద్యోగులు కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి వైసీపీ ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎవరికైనా ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే ఆ వ్యక్తి ఆధారంగా కోర్టుకు వెళ్ళండి, తప్పులేదు. బట్ ఎంటైర్ డిఎస్సిని ప్రమాదంలో పడేయాలని చూడటం అనేది సరైన పద్ధతి కాదు. సో వైసీపీ ఇప్పుడు డిఎస్సిని రద్దు చేసి సిబిఐ విచారణ చేయాలని చెప్పి కోర్టులో పిల్ వేయటాన్ని మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.